వెల్కమ్ టు V2 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. రక్త బీజాక్షరి కాలరాత్రి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. శ్రీకాళహస్తి పట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా కిక్కిరిసిన అమ్మవారి ఆలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమీక్షా సమావేశం. లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన BGRS కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ రోజు ఉదయం హనుమంత వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై దర్శనమిచ్చిన స్వామివారు. దక్షిణ కైలాస క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబికాదేవి విశిష్టతమైనటువంటి రక్తబీజాక్షరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టభుజాలతోటి విశ్వశక్తి రూపిణిగా అసురుల సంహారం చేస్తూ తల్లి ఉగ్రరూపిణిలోని భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారోత్సవం శాస్త్రయుక్తంగా జరిపారు. అమ్మ శాంతి శాంతి అంటూ భక్తులు ప్రణమిల్లారు. నవరాత్రి ఉత్సవంలో భాగంగా దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అసుర సంహార చేస్తూ లోక సంరక్షణ చేస్తూ విభిన్న రూపాల్లో దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం రాత్రి లోక కంటకుడైన రక్త బీజాక్షరి వధించడానికి మహాశక్తి స్వరూపిణిగా రక్త బీజాక్షరి రూపంలో అష్టభుజాలతో మహారూపిణిగా అవతరించి వధించిన రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అలంకార మండపంలోని అమ్మవారికి విశేష అలంకారం చేసి మేళతాళాలతో ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చిన బాల జ్ఞానాంబిక సన్నిధిలో కొలువు తీర్చారు. విశేష పూజలు చేసి దీపారాధన నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. అమ్మవారి ఉగ్రరూపిణిని దర్శించుకుంటూ భక్తులు తల్లి శాంతి శరణం అంటూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో NR కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, AEO విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువుదీరిన శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశిష్ట రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి. దసరా మహోత్సవంలో భాగంగా 7వ రోజు ఆదివారం రాత్రి వివిధ అలంకారాల్లో శక్తి స్వరూపిణులు భక్తులకు దర్శనమిచ్చారు. 7 గంగమ్మ అమ్మవారికి శ్రీ కాళరాత్రి దేవి అలంకరణ, వేదం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు, శ్రీ మహాచండీదేవి అలంకరణ, బేపీ ఆగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అలంకరణ, బేపీ ఆగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో శ్రీ మీనాక్షిదేవి అలంకరణ, పోనగల్లోని పొన్నాలమ్మ అమ్మ శ్రీ మీనాక్షిదేవి అలంకరణ, బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కల్ అళగర్ పెరుమాళ స్వామి అలంకారం, శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం భాస్కరపేటలోని శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ గర్భరక్షాంబికా దేవి అలంకరణలోని దర్శనమిచ్చారు. విశిష్ట రూపాల్లో దర్శనమిచ్చిన శక్తి స్వరూపిణులను భక్తులు దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి.
శరణాగత వీరాత పరిత్రాణ దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో 7వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి కాళరాత్రి దేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్ర సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనాంబికాదేవి 7వ రోజు కాళరాత్రి దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలోని అమ్మవారి ఉత్సవం మూర్తికి కాళరాత్రి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య దర్శనం రూపాన్ని కొలువు మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలోని వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శైలిపుత్రిక దేవి ఉత్సవమూర్తికి విశేష పూజ కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు.
శనేశ్వర ఆలయంలోని సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్ స్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎత్తండి. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక కళ్యాణ మేళా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో వీధి వ్యాపారులతో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, వీధి వ్యాపారస్తులు, వివిధ బ్యాంక్ మేనేజర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీధి వ్యాపారస్తుల కోసం అందిస్తున్న లోక్ కళ్యాణ్ మేళా పథకం గురించి వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, టీడీపీ నాయకులు విజయ్ కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ కరోనా సమయంలో వీధి వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురైనారని తెలిపారు. వారి ఇబ్బందులను గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ మరియు వ్యక్తుల ద్వారా తీసుకున్నటువంటి నగదు అధిక మొత్తంలో చెల్లించలేక వీధి వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురవుతుంటారని అన్నారు. అటువంటి వారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి దశగా 10,000, రెండవ దశగా 30,000 వరకు, మూడో దశగా 50,000 రూపాయల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. తోపుడు పనులు చేసుకుంటుంటారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రూపాయలు ఇస్తున్నారు. తర్వాత 20,000, తర్వాత 50,000. ప్రధానమంత్రి గారు ఫస్ట్ ట్రెంచ్ కింద 15, తర్వాత మూడో ట్రెంచ్ కింద 50,000 ఇచ్చారు. అది వీధులు ఎక్కడ రాకుండా చేశారు పోలీసులు. అది కరెక్ట్గా మీరందరూ కూడా కరోనా టైంలో నుంచి నష్టపోయినారు. ప్రతి కుటుంబం లక్షణంగా ఉండాలి, ఆర్థికంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ కళ్యాణ మేళా అనే ప్రోగ్రాం పెట్టింది. 10,000 కన్నా ఇచ్చినట్టు శుద్ధంగా వ్యాపారం చేసుకుని 10,000 రూపాయలు కన్నా కట్టేసినట్లయితే 20,000 ఇస్తున్నారు. 20,000 కన్నా కట్టేసినట్లుంటే 15,000 కన్నా తీసుకొని వ్యాపారం బాగా చేసుకుని 15,000 కన్నా ఇన్ టైంలో బ్యాంకు కన్నా కట్టేస్తే 25,000 ఇస్తారు. ఆ 25,000 కూడా సక్రమంగా కన్నా కట్టేస్తే 50,000 ఇస్తారు. ఈ రూపంలో మీరు ఆర్థికంగా డెవలప్ అవ్వాలని, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా భవిష్యత్తులో మంచి కుటుంబంగా ఆర్థికంగా డెవలప్ అయ్యి బాగుండాలనేది ప్రభుత్వ ఉద్దేశము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అట్టడుగు నుండి నిరుపేదలకు స్వావలంబన కల్పించడానికి లోక కళ్యాణ మేళ నిర్వహిస్తుంది జాతీయ స్థాయిలో. ఆ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు
బొజ్జల సుధీర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మనం పురపాలక సంఘంలో కూడా లోక కళ్యాణ మేళ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీధి వ్యాపారులు అంటే రోడ్డు మార్జిన్లలో వీధి వర్తకం చేసుకుంటున్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే తోపుడు బండ్లతోటి గంపలు పెట్టి అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి మొదటగా 10,000 రూపాయలు రుణం ఇస్తారు. వారు సకాలంలో దాన్ని చెల్లించిన ఎడల 20,000 నుంచి 30,000 రూపాయల రుణం రెండో దఫ ఇస్తారు. ఆ తర్వాత వారు అది కూడా చెల్లించినట్టయితే 50,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది తక్కువ వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది వీధి వర్తకులకు. దీని యొక్క అవసరం ఏంటంటే వీధి వర్తకులు చిరు వ్యాపారులు సరైనటువంటి పత్రాలు లేని కారణం వలన ఇంకొక కారణాల వలన ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు పాలై వాళ్ళ దోపిడికి అధిక వడ్డీలకు తీసుకొని మోసపోతుంటారు. కాబట్టి ప్రజలకు తక్కువ వడ్డీతో వాళ్ళకు వ్యాపారానికి ఒక మద్దతు ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకొని వాళ్ళు స్వయం కృషితో ఎదిగే విధంగా వారు ఎవరి మీద ఆధారపడకుండా ఒక చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి వారికి రుణాన్ని అందిస్తూ ఉంది. వారికి ఏ విధంగా రుణం అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి, అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమాలన్నింటినీ వివరించి లోక కళ్యాణం కోసం లోక కళ్యాణ మేళ మన పురపాలక సంఘము శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తిలో డప్పు కళాకారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలోని స్థానిక ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని జయరాం రావు వీధి, నగరి వీధి, సినిమా వీధి, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు మరియు సిపిఎం నాయకులు పొల్లయ్య సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా మహాసభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అనేక సమస్యలపై పోరాడి సాధించుకున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 45 సంవత్సరాలు కలిగిన డప్పు కళాకారులకు 7,000 పెన్షన్ మంజూరు చేయాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ప్రయాణించే డప్పు కళాకారులకు రాయితీ కల్పించాలని, ఉచితంగా ఆరోగ్య బీమా పథకంను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న కాలంలో డప్పే ఆయుధంగా చేసుకుని మరిన్ని పోరాటాలు చేసి న్యాయమైన కోరికలను నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని వెంకటేష్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా మహాసభను శ్రీకాళహస్తిలో జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభ ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక శంఖారావంగా ఈ మహాసభను మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడితో ప్రారంభమైనటువంటి మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులందరినీ సమీకరించి మా సమస్యలు పరిష్కరించకపోతే డబ్బే ఆయుధంగా ఉద్యమిస్తామని చెప్పేటువంటి హెచ్చరికగా ఈ ఉద్యమం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే మేము అనేక రకాల విజయాలు డప్పు కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత సాధించాం. డప్పు ఐడెంటిటీ కార్డును సాధించాం, పెన్షన్ సాధించాం, డప్పు గజ్జల డ్రెస్సులు సాధించాం. అయితే ఏదైతే మేము పెన్షన్ ఆశించామో అందరికీ 200 రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు ఇది దళితుల కళ, అంటరాని కళ, అనేక రకాల అవస్థలకు గురైన కళ. ఆ రకంగా 3,000 పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి 3,000 సాధించుకున్నాం. కానీ ఈ రోజు రాష్ట్ర పాలకులు అందరికీ సమానంగా పెన్షన్ ఇస్తా ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం 7,000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డప్పు పెన్షన్ వయసు 45 సంవత్సరాలుగా తగ్గించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటిదాకా డప్పు కళాకారులంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ డప్పు ఆన్లైన్ ఇంకా విడుదల చేయలేదు. వెంటనే ఆన్లైన్ విడుదల చేయాలి. వయసు 45 సంవత్సరాలు తగ్గించాలి. 7,000 పెన్షన్ పెంచాలి. అదేవిధంగా డప్పు కళాకారులందరికీ వివిధ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళకు బస్సులో ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలి. ఈ రోజు మేము మా వయసు అర్ధాంతరంగా వయసు సాధిస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి డిమాండ్లతో ఈ ఉద్యమం ప్రారంభిస్తా ఉన్నాం.
ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామంకు చెందినటువంటి యుగంధర్ 2007లో ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డులోకి ఎక్కాడు. అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ తర్వాత హత్య కేసులో నిందితుడిగా ఉన్న యుగంధర్కు 2011 జూన్ 29న యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అప్పటి నుండి కడప కేంద్రం కారాగారంలోని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు అధికారుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదువుతూ 4 డిగ్రీలు 3 పేజీలు సాధించాడు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో గోల్డ్ మెడల్ అందుకోబోతున్నాడు. హత్య కేసులో దాదాపు 18 సంవత్సరాల నుండి జీవిత ఖైదును తన కుమారుడు యుగంధర్ అనుభవిస్తున్నాడని అతని అమ్మ చెంగమ్మ, సోదరి మేఘన, బాబాయ్ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాడని, కారాగారంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని అధికారులు, ప్రభుత్వం తమ ఆవేదన గుర్తించి తన బిడ్డకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు వారు వేడుకుంటున్నారు. యుగంధర్ తండ్రి కొడుకు కోసం ఎదురు చూసి 2024లో ప్రాణాలు విడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనను చూసుకునే దిక్కులేరని, దయ ఉంచి తమ బిడ్డకు సత్ప్రవర్తన క్రింద తమ బిడ్డను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 40 మంది వాళ్ళు వచ్చినా కూడా ఉండేది తెలియదు, పోయేది తెలియదు సార్. అటువంటి బిడ్డ సార్. ఇచ్చాం సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఇచ్చాం సార్. నా పేరు చెంగమ్మ, నా జంగాలపల్లి గ్రామం, ఏర్పేట మండలం. నా కొడుకు చదువుకున్నాడు, ముందు గోల్డ్ మెడల్ కొట్టినాడు, మళ్ళీ రేపు 30వ తేదీ కూడా గోల్డ్ మెడల్ కొడుతున్నాడు. నాకు కావాల్సిన న్యాయం ఒకటి కావాలి సార్. న్యాయం తెలిపి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారు చెప్పి నాకు నా కొడుకు క్షమాభిక్షని పెట్టాలని కోరుకుంటున్నాను సార్. అందుకే న్యాయం చేయాలి సార్. నాకు ఒకటే కోరుకున్నాను సార్, నాకు ఇంకేం వద్దు సార్. మా ఇంటిని నా కొడుకు కోసమే చనిపోయినాడు సార్. మా ఇంటిని మాట ఎత్తే మా ఇంటిని కలవరించి చచ్చిపోయినాడు సార్. కొడుకు రేపు వస్తాడు, మాపు వస్తాడని ఎదురు చూసి చచ్చిపోయినాడు సార్. నన్ను చూసుకున్నాడు ఎవరు సార్? ఎంతగా పేదవాళ్ళు అనుకో, పేదవాళ్ళకి ఒక న్యాయం హెల్ప్ చేసేదానికి లేదు సార్. మా ఊళ్ళో ఎవరు చేయట్లేదు సార్. నాకు ఈ పొద్దు వస్తాడా, రేపు వస్తాడని ఎదురు చూస్తా ఉండ. నాకు న్యాయం కావాలా. నమస్కారం సార్. నా పేరు మేఘన సార్. యుగంధర్ వాళ్ళ చెల్లెలు సార్. మాది ఏర్పేట మండలం జంగాలపల్లి గ్రామం సార్. అయితే 1995లో మేము తిరుపతి కాపురం వెళ్ళాం సార్. అప్పుడు నాకు 4 years సార్. అన్న చదువుకునేవాడు, మేము 7th వరకు చదివాము. అలా షాప్కి వెళ్ళేదాన్ని సార్. అమ్మ, నాన్న, అక్క, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు సార్. అన్నయ్య చదువుకునేవాళ్ళు. స్టార్టింగ్ నుంచి అన్నయ్య టాపర్ సార్. క్లాస్ ఫస్ట్ నుంచి కూడా బాగా చదివేవాడు వాడు. చదువు అంటే అంత ఇష్టం వాడికి. శిక్ష వేశారు సార్. పోరాడింది. ఇంకా కొంచెం నాకు తెలుసుకున్నాక అన్న కోసం పోరాడాలా, ఇంకెవ్వరు లేరు మనకి, బాగా చూసుకోవాలా అన్న ఒక కాన్సెప్ట్ నాకు కలిగింది సార్. అలా విచారిస్తే సహాయం చేసే వాళ్ళు ముందుకు రాలేదు సార్. ఎవరు తెలిసిన వాళ్ళని అడిగాం సార్, ఎవరు సహాయం చేయలేదు సార్. అదేమంటే డబ్బున్న వాళ్ళకి విలువ చూపిస్తున్నారు సార్, పేదవాళ్ళకి విలువ చూపించడం లేదు సార్. అన్న బాగా చదివారు, జైల్లోకి వెళ్ళినా కూడా బాగా చదివి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలా జైలు వాళ్ళు కూడా సత్ప్రవర్తన కింద కూడా ఒక అర్జీ పెట్టలేదు సార్. అది ఎందుకు ఏమి అని మేము చర్చించలేదు సార్ వాళ్ళని.
వాళ్ళ మనసాక్షి కూడా తెలియాలి కదా సార్. ఏమిరా మంచిగా చదువుతున్నాడు బిడ్డ, ఏమి ఈ అబ్బాయి చేస్తున్నాడేమో అన్న ఒక ఇది ఎవరూ లేదు. గత ప్రభుత్వంలో అర్జీలు కూడా పెట్టాం సార్, మేము 200 పైన అర్జీలు పెట్టాం సార్, ఎవరు స్పందించలేదు సార్. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ జనసేన నాయకులు తిరుపతిలో అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు ఇతర జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీవారు శ్రీ కోదండరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు వాహన సేవలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులలో భక్తులు స్వామివారికి అడుగడుగున మంగళహారతలు పట్టారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ఠాతుడుగా లంకాభీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్యవాహక రూపంలోని ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం ఉదయం నిర్వహించిన హనుమంత వాహన సేవలో దేశం నలుమూలల నుండి విచ్చేసిన ప్రసిద్ధ కళా బృందాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతోటి వాహన సేవకు ఆధ్యాత్మిక శోభను విశిష్టమైన కళాత్మకతను తీసుకుని వచ్చాయి. మొత్తం 26 కళా బృందాలు పాల్గొన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి 607 మంది కళాకారులు తమ ప్రదర్శనలను ఇచ్చారు. దేశంలోని 18 రాష్ట్రాల నుండి బృందాలు ఈ సేవలో భాగమయ్యాయి. కేరళ నుంచి వచ్చినటువంటి యక్షగానం, తమిళనాడు నుంచి పాండిచ్చేరి ఫోక్ డాన్స్, మైలట్టం, కర్ణాటక నుంచి పిన్నాల్ అండాల్ డాన్స్ వంటి సాంప్రదాయ నృత్యాలు ఆయా ప్రాంతాల సంస్కృతిని వైవిధ్యతను కళ్లకు కట్టాయి. అత్యంత విశిష్టమైన తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవను అద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. తన అధికారిక ఎక్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా స్పందించిన ముఖ్యమంత్రి వర్యులు ఈ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి తరలివచ్చిన 3 లక్షల మందికి పైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి అపూర్వమైన అనుభూతిని అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన టీటీడీ పాలక మండలి, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తి పరవశంతో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీవారు బంగారు తేరులోని విహారస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాస భక్తుల నృత్యాలతోనూ భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ
తిరుమాడ వీధులలో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవీకరణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవీకరణతో సమస్త ధాన్యాలు, శ్రీవారీకరణతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని భక్తులు విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలకు నాణ్యమైనటువంటి పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి అధికారులు విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందాల ఆర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే ఆర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటుగా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్ మ్యాండ్, సుధారాణి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అనంతరం సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే గోడ పత్రికలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, డిఎల్జిఓ, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ కోఆర్డినేటర్ తదితర అధికారులతో కలిసి ఆవిష్కరిస్తూ జీఎస్టీ తగ్గుదలపై గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మారుమూల గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు గడప గడపకు వెళ్లి జీఎస్టీ తగ్గుదలపై వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి వినూతల పరిష్కారంలోని నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 292 ఆర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిప్యూటీ కలెక్టర్ కుసుమ కుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చినటువంటి ఆర్జీలను సంబంధిత అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. రక్త బీజాక్షరి కాలరాత్రిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. శ్రీకాళహస్తి పట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా కిక్కిరిసిన అమ్మవారి ఆలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమీక్షా సమావేశం. లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ రోజు ఉదయం హనుమంత వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.